హాయ్ గాయ్స్, ఈ రోజు మనం జాంబీ సినిమా చూద్దాం. ఈ జాంబీలు కానీ పొరపాటున వెలుగులోకి వచ్చాయనుకో అవి మాడి మసైపోతాయి. చీకటిలో మాత్రం వాటిని ఆపేవాడే లేడు. సాయంత్రం కాగానే బయటకు వచ్చి మనుషులను వేటాడుతాయి, నరమాంసం తింటాయి. జాంబీలు ఉండే ఊరికి అనుకోకుండా కొందరు మనుషులు వచ్చి ఇరుక్కుపోయారు. ఆ చోటు నుంచి వారు తప్పించుకుని వచ్చారా లేదా, వీరు కూడా జాంబీలాగా మారిపోయారా అనేదే ఈ సినిమా. ఈ సినిమా పేరు డే లైట్స్ ఎండ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఖాళీగా ఉన్న రోడ్డుపై ఒకే ఒక కారు వస్తోంది. పెట్రోల్ బంక్ లోకి చేతిలో తుపాకీతో వెళ్లిన హీరో చుట్టూ చూశాడు. ఒక ఫ్రీజర్ లో రక్తపు మరక ఉంది. పక్కకు వెళ్తే వైబ్రేషన్ వచ్చింది. దాన్ని లాక్ చేసి తాడుతో కారుకు కట్టాడు. బండిని మూవ్ చేసినప్పుడు ఆ ఫ్రీజర్ బయటకు వచ్చింది. ఎండకు తీసుకొచ్చి దాన్ని హీరో పగలగొట్టాడు. అందులోంచి లేడీ బయటకు వచ్చింది. ఎండ పడగానే ఆమె మాడి మసైపోయింది. కారులో వెళ్తున్న హీరో కలలో తన భార్యను చూస్తున్నాడు. అతని కారు చూస్తే ఎవరూ అటాక్ చేయని విధంగా తయారు చేసుకున్నాడు. పక్కనున్న ఊరిలోకి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. తుపాకీ తీసుకుని ఒక షాపులోకి వెళ్తున్నాడు. అక్కడక్కడ మనుషులు చనిపోయి పడి ఉన్నారు. దూరంగా ఎవరో ఉన్నట్లు కనిపించడంతో టపీమని 2 బుల్లెట్లు దింపాడు. అక్కడికి వెళ్లి చూస్తే డెడ్ బాడీని కావాలనే ఎవరో వేలాడదీశారు. సడన్ గా ఎవరో వస్తుంటే బుల్లెట్ల వర్షం కురిపించాడు. జాంబీలు హీరోను అటాక్ చేయడానికి వస్తుంటే ఒక్కొక్కటిగా వాటిని హీరో చంపేస్తున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడు రోడ్డుపై సౌండ్ వినిపించడంతో సడన్ గా దాక్కున్నాడు. ఒక అమ్మాయి రోడ్డుపై కూర్చుని ఉంటే ఆమె పక్కకు కారు వచ్చి ఆగింది. అది పోలీసు కారు. ఆమె ఎవరో విచారించడానికి పోలీసులు వెళ్తున్నారు. సడన్ గా కొందరు వచ్చి అటాక్ చేశారు. ఒక పోలీసు తలలో ఆ గ్రూప్ కు చెందిన వారు కాల్చితే అక్కడికక్కడే పోలీసు మర్గయ్య అయ్యాడు. కాసేపు తుపాకుల ఫైట్ జరిగింది. 3 పోలీసులు చనిపోయారు. ఒక లేడీ పోలీసు మాత్రమే ప్రాణాలతో ఉంది. ఆమెను బందీగా చేసుకున్నారు. నన్ను వదిలేయండి అని ఆమె అంటుంటే వారు వినడం లేదు. వారు ఈమెపై కన్నేశారు. రేప్ చేయబోతుంటే అదంతా గమనించిన హీరో తుపాకీ పేల్చాడు. వారు కూడా కాలుస్తుండడంతో హీరో దాక్కుని ఒక్కొక్కడి కథ ముగించాడు. చివరకు ఒకడి కడుపులో బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని చూస్తూ రోడ్డుపై ఉన్న లేడీ ఎవరు అని హీరో అడిగాడు. ఈ గూండాగాళ్ళ గ్రూపు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా తిరుగుతుంటే తీసుకొచ్చారట. ఆమె మానసికంగా సరిగా లేదు. అందువల్ల ఆమెను రోడ్డుపై కూర్చోబెట్టి ఆమెను చూసి మిగిలిన కొద్ది మంది మనుషుల్లో ఎవరైనా దగ్గరకు వస్తే అటాక్ చేస్తుంటారట. ఓహో అలాగా, అయితే ఈ రోజు నువ్వు కూడా రోడ్డుపై ఒంటరిగానే ఉండమని గాయాలైన వాణ్ణి హీరో వదిలేశాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆ లేడీ దగ్గరకు వెళ్లి ఆమెను తీసుకెళ్తోంది. హీరో తన పాటున తను వెళ్లిపోతుంటే మమ్మల్ని కాపాడి నీ పాటున నువ్వు వెళ్లిపోతున్నావేంటి అంది. కాసేపట్లో చీకటి పడుతుంది. రాత్రి పడుకోవడానికి సేఫ్ ప్లేస్ నాకు తెలుసు. అక్కడ భోజనం, వాటర్, కరెంటు అన్నీ ఉంటాయి. మమ్మల్ని సేఫ్ గా అక్కడికి తీసుకెళ్తే రాత్రి పూట నువ్వు ఉండడానికి ఏర్పాట్లు చేసి మరుసటి రోజు నీకు అవసరమైన భోజనం, వాటర్, తుపాకులు, బుల్లెట్లు, పెట్రోల్ ఇస్తామని చెప్పింది. అందులో తనకు బెనిఫిట్ ఉందని హీరో ఒప్పుకున్నాడు. ఇక్కడి నుంచి గంటన్నర పాటు ప్రయాణిస్తే అక్కడికి వెళ్ళగలరు. ఇక వాళ్ళను ఎక్కించుకుని బయలుదేరాడు. ప్రయాణంలో ఆమె మాట కలపడానికి ప్రయత్నిస్తే అతడు కోపంగా ముఖం పెట్టాడు. సాయంకాలం లోపు హీరోయిన్ ఊరుకు వెళ్ళాలి. టైం దగ్గర పడుతుంటే ఆమె తొందర పెడుతోంది. నువ్వు దారి చెప్పు, నేను వేగంగా కారు నడుపుతా అన్నాడు. హీరో వేగంగా కారు నడుపుతున్నాడు. ఇక చీకటి పడుతుంటే జాంబీలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ కారునే వెంబడిస్తున్నాయి. అప్పుడు హీరోయిన్ టక్కున వాకి టాకీ తీసింది. హీరోయిన్ పేరు శాము. ఈతన్ అనే అతడితో మాట్లాడుతోంది. రేయ్, తలుపు తెరవడానికి నువ్వు సిద్ధంగా ఉండరా అంది. ఈతన్ అనే అతడు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తున్నాడు. ఎక్కడో కూడా వీళ్ళ కారు కనిపించలేదు. శామ్ ఎక్కడున్నారు అని అడుగుతుంటే మేము త్వరలోనే వస్తాము, మమ్మల్ని జాంబీలు వెంబడిస్తున్నాయి, మేము వచ్చేటప్పుడు మాకు బ్యాకప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పింది. అప్పుడు అతడు క్రిస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి చెప్పాడు. ఈతన్ వాళ్ళ నాన్నే ఈ బిల్డింగ్ లో ఉన్న జనానికి లీడర్. అతన్ని చీఫ్ అని అంతా పిలుస్తుంటారు. వాళ్ళు వస్తున్నారు అని చెప్పగానే ఇక అమ్మాయిలు, ముసలి వాళ్ళందరినీ ఒక చోట పెట్టి లాక్ చేశారు. మగవాళ్ళంతా చేతుల్లోకి గన్నులు తీసుకుని బయటకు వస్తున్నారు. వీళ్ళు ఉంటున్న బిల్డింగ్ కు పెద్ద ఇనుప తలుపుతో మూసేశారు. బటన్ నొక్కగానే అది చిన్నగా ఓపెన్ అవుతోంది. ఇక వెంటనే అంతా వేగంగా బయటకొచ్చారు. తుపాకులతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హీరో వేగంగా కారు తీసుకుని వస్తుంటే ఆ కారు వెనక నరమాంస భక్షక గ్రూప్ వస్తోంది. సడన్ గా బిల్డింగ్ ముందు కారు ఆపారు. ఇక వీళ్ళు వేగంగా లోనికి వెళ్తున్నారు. అప్పుడు కారు దిగిన హీరో తుపాకీ తీసి వాళ్ళను కాలుస్తున్నాడు. సామేమో మానసికంగా సరిగా లేని ఆ అమ్మాయిని
తీసుకుని బిల్డింగ్ లోపలికి వెళ్ళింది. హీరో ఈ గ్రూప్ లోని వాళ్ళంతా కూడా ఎదురుగా వస్తున్న జాంబీలను కాలుస్తున్నారు. అప్పుడు ముసుగేసుకుని ఒక జాంబీ వచ్చింది. దాన్ని చూడగానే హీరో భయపడిపోయాడు. ఒక నిమిషం స్టన్ అయిపోయిన అతడు తుపాకీతో మళ్ళీ కాలవడానికి ప్రయత్నించాడు. ఆ లోపే తలుపులు మూసుకున్నాయి. వెంటనే తలుపులు తెరవండి అని హీరో అరుస్తున్నాడు. కానీ ఆ లోపలే బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు హీరోను లాక్కెళ్లారు. ఇక అంతా లోపలికి వెళ్తుంటే పెద్ద ఆయన క్రిస్ శామ్ దగ్గరకు వచ్చి నా అల్లుడు మైక్ ఎక్కడా అని అడిగాడు. పెద్ద ఆయన క్షమించండి మైక్ చనిపోయాడు అని చెప్పింది. అంతా కూడా చనిపోయారని చెప్పారు. ఎలా చనిపోయారు అని అంటుంటే ఒక గూండాగాళ్ళ గ్రూప్ వచ్చి అటాక్ చేసిందని చెప్పారు. అప్పుడు కొత్తగా వచ్చిన హీరోని చూసి ఇతడెవరు అని అడిగారు. ఇతడే నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పింది. అప్పుడు ఆ గ్రూప్ యొక్క చీఫ్ ఎవరు నువ్వు మీదే ఊరు అని అడిగాడు. న్యూయార్క్ నుంచి వచ్చినట్లు చెప్పాడు. అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే కారులోనే వచ్చాను అని చెప్పగానే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఒంటరిగా కారులో అంత దూరం నుంచి రాలేవు అని ఇతడు కూడా ఆ గూండాగాళ్ళ గ్రూప్ కు చెందిన వాడే అని అనుమానిస్తున్నారు. అప్పుడు హీరో ఈమెను ఇక్కడికి తీసుకొచ్చి వదిలితే భోజనం నీళ్లు పెట్రోల్ ఇస్తానని చెప్పింది. అందుకే తీసుకొచ్చా అన్నాడు. అందరూ హీరోపై అరుస్తుంటే టక్కున శామ్ మేము ఒక ప్లేన్ ను కనిపెట్టామని అంది. ఆ మాట వినగానే అంతా సైలెంట్ అయిపోయారు. యాక్చువల్ గా శామ్ రోడ్డు పైకి ఎందుకు వచ్చిందంటే ఈ ఊరు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని చూడ్డానికే రోడ్డు పైకి వచ్చింది. అప్పుడు ఆమె ఒక కార్గో ప్లేన్ ను చూసింది. వీళ్ళు ఉన్న చోటు నుంచేని 150 కిలోమీటర్ల దూరంలో ఆ ప్లేన్ ఉంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యంతో ఉండగా మీరు పైకి రండి మ్యాప్ లో చూపిస్తా అంది. అప్పుడు ఆ గ్రూప్ లో విన్స్ అని ఒక అతడు ఉన్నాడు. అతన్ని చూసిన చీఫ్ ఏయా మమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్తావా అని అన్నాడు. ఎందుకంటే అతడు పైలట్. ఎలాగైనా చేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చీఫ్ అంటున్నాడు. కానీ ఈ రాత్రి ఇక్కడ ఉన్నప్పుడు హీరోపై వీరికి నమ్మకం లేదు. అందువల్ల నీ తుపాకీ నాకు ఇవ్వు అని అడిగాడు. కానీ హీరో ఇవ్వడం కుదరదని అంటాడు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళంతా అతన్ని షూట్ చేయడానికి సిద్ధమయ్యారు. శామ్ వేగంగా వచ్చింది. తుపాకీ అడుగుతున్నారు కదా ఇవ్వు వీళ్ళంతా మంచివారే అని చెప్పింది. ఇక వేరే దారి లేక హీరో తన ఆయుధాలు ఇచ్చేశాడు. కానీ చీఫ్ ఇంకేమన్నాడంటే ఈ రోజు రాత్రి నువ్వు జైలు సెల్లుల్లోనే ఉండాలని చెప్పాడు. సరే అని హీరో కూడా ఒప్పుకున్నాడు. ఈతన్ హీరో ఉండడానికి సంబంధించిన సెల్ ను చూపించాడు. అలా వెళ్లేటప్పుడు వాళ్ళ నాన్న అయిన చీఫ్ గురించి చెప్తున్నాడు. అతడు నిజంగానే పోలీస్ చీఫ్. కానీ అతని భార్య పెద్ద కొడుకును ఈ నరమాంస భక్షకులు తినేశారు. ఈ ఊర్లో ఉండే జనం వాటికి భయపడిపోయి ఈ బిల్డింగ్ లోకి వచ్చారు. వారందరినీ మా నాన్నే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని ఈతన్ చెప్పాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఈ రోజు ఉదయం ముసుగేసుకుని చాలా బల్క్ గా ఒకడు కనిపించాడు. వాడి గురించి తెలుసా అని అడిగాడు. అప్పుడు ఈతను వాడు కొత్తవాడిలా ఉన్నాడు. ఇంతకు ముందు వాడిని చూసిందే లేదు అని చెప్పాడు. 2-3 వారాలుగానే అతడు కనిపిస్తున్నాడు. కానీ వాడు వచ్చిన తర్వాతే ఈ నరమాంస భక్షక జాంబీలు రాత్రి కాగానే మమ్మల్ని వేటాడడానికి వస్తున్నాయని చెప్పాడు. వాడే వీటికి లీడర్ అని చెప్పాడు. ఈ జాంబీలన్నీ కూడా బేకరీ హోటల్లో ఉన్నాయి. అది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పగలు కాగానే ఆ బేకరీ హోటల్ కు వెళ్లి దాక్కుంటాయి. రాత్రి కాగానే మారణ హోమం సృష్టిస్తున్నాయని ఇతను చెప్పాడు. ఇక సరే అని జైల్లోకి వెళ్లి హీరో పడుకున్నాడు. ఆ రోజు రాత్రంతా ఆయుధాలను పక్కన పెట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా పడుకోలేక పడుకుంటున్నారు. హీరో నిద్రపోవడానికి ట్రై చేశాడు. మళ్ళీ అతని భార్య కలలోకి వచ్చింది. అందువల్ల టక్కున లేచాడు. కళ్ళు తెరిచి చూస్తే అతని సెల్లు బయటే సమంత కూర్చుని ఉంది. సహం ఏం చెప్తోందంటే ఒక రోజు తన ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని టీవీలో న్యూస్ వస్తోందట. కొంచెం సేపట్లోనే ఇద్దరు ఇంట్లోకి వచ్చి వాళ్ళ అన్న యొక్క మెడను కొరికారు. ఇక మా అన్న కూడా జాంబీగా మారాడు అని చెప్పింది. ఆ రోజును తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది అంటోంది. అవును మనుషులు జాంబీ లాగా మారితే వారిని చంపడం తప్ప వేరే దారి లేదు అని హీరో అన్నాడు. అప్పుడు శామ్ హీరోను ఒక విషయం అడుగుతోంది. ఆ గ్యారేజ్ యొక్క తలుపును మూసేటప్పుడు నీ ముఖంలో షాక్ అయిన రియాక్షన్ చూశాను. నీ ముఖంలో అలాంటి భయాన్ని చూసిందే లేదు. ఇంతకీ ఏం చూసావు అని అడిగింది. ముసుగేసుకున్న ఆ బలమైన జాంబీ గురించి చెప్తున్నాడు. వాడే హీరో యొక్క భార్యను కూడా చంపినట్లున్నాడు. నా భార్యను వాడు చంపినట్లు వాణ్ణి నేను చంపుతా అంటున్నాడు. ఇక రాత్రి కాగానే ఈతన్ సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నాడు. సడన్ గా సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయి. అయ్యయ్యో ఏమైంది అని ఈతన్ భయపడిపోయాడు. ఇక బయట రక్షణగా తిరుగుతున్న ఒక అతడి దగ్గరికి జాంబీ వచ్చి టక్కున అటాక్ చేసింది. ఇంకోవైపు వీరంతా సీసీటీవీ కెమెరాలు ఎలా ఆఫ్ అయ్యాయి అని పరిశీలిస్తున్నారు. అప్పుడు ఏదో సౌండ్ వస్తోంది. ఏంట్రా అని గస్తీ కాస్తున్న ఒక అతడు చూస్తుంటే అతన్ని జాంబీ అటాక్ చేసింది.
అతడు తుపాకీ పేల్చాడు. ఆ సౌండ్ వినగానే చీఫ్ అందరినీ అలర్ట్ చేశాడు. ఆ జాంబీలు లోపలికి వచ్చినట్లున్నాయిరా అన్నాడు. హీరో సెల్ లో ఉన్నాడు కదా, అతని సెల్లు ముందు గస్తీ కాస్తున్న ఒక అతన్ని జాంబీ అటాక్ చేసింది. ఇక అది హీరో వైపు చూస్తుంటే హీరో తన షూలో దాచుకున్న ఒక ఇనుప ముక్కను తీసి సెల్ యొక్క తలుపును ఓపెన్ చేశాడు. ఇంకోవైపు తుపాకీ తీసుకుని ఒక అతడు నెమ్మదిగా వస్తున్నాడు. అప్పుడు జాంబీ అతన్ని అటాక్ చేసింది. టక్కున బయటకు వచ్చిన హీరో దాన్ని కాల్ చేశాడు. ఇక చీఫ్ తో పాటు మిగతా వాళ్ళంతా ఆ చోటుకు వచ్చారు. లోపలికి వచ్చిన జాంబీలను చంపేస్తున్నారు. అప్పుడు చీఫ్ క్రిస్ అనే అతన్ని చూస్తూ ఈ జాంబీలు ఏ దారి గుండా వచ్చాయో కనిపెట్టు అని అన్నాడు. వెంటనే ఆ దారిని బ్లాక్ చేయండి అని ఆదేశించాడు. ఇక వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తుంటే ఒకనిపై జాంబీ అటాక్ చేసింది కదా, అతని చేతికి రక్తం వస్తుంటే చూశారు. పక్కన ఉన్నవాడు ఇతన్ని జాంబీ కొరికింది అని అరిచాడు. అది చూడగానే అతడు కూడా భయపడిపోతున్నాడు. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి, కావాలంటే నా చేయి నరుక్కుంటా అన్నాడు. కానీ చీఫ్ మాత్రం వేరే దారి లేదన్నట్లు అతని వైపు చూశాడు. అది అర్థం చేసుకున్న ఆ వ్యక్తి దయచేసి నా కూతురు ముందైనా నన్ను చంపకండి అన్నాడు. అతని కూతురును పక్కకు తీసుకెళ్లారు. అప్పుడు అతని కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. చీఫ్ ఇక ఆలోచించకుండా అతన్ని చంపేశాడు. ఇక ఇతను మిగతా వారందరినీ చూస్తూ వీలైనంత వరకు ఈ రాత్రి రెస్ట్ తీసుకోండి, రేపు ఉదయమే ఇక్కడ నుంచి బయలుదేరాలి అన్నాడు. ఇక తెల్లారింది. అంతా ఆ గ్యారేజ్ తలుపు దగ్గరకు వచ్చారు. బటన్ నొక్కితే ఆ తలుపులు తెరుచుకోవట్లేదు. ఏంట్రా ఓపెన్ కావట్లేదు అని వేరే దారి గుండా రోడ్డు వైపు వచ్చి చూస్తున్నారు. చూస్తే వీళ్ళ గ్యారేజీ ముందు రాళ్ళు కార్లు అని చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఆ డోర్ ఓపెన్ చేయకుండా జాంబీలన్నీ వాటిని అడ్డుగా పెట్టాయి. ఇలా అడ్డుగా పెట్టడానికి వాటికి బ్రెయిన్ లేదే అని అంతా షాక్ అయ్యారు. ఇక అంతా లోపలికి వచ్చారు. ఏం చేద్దామని ఆలోచించారు. ఆ రాళ్ళు కార్లు తీయడానికే రాత్రి అవుతుంది. ఇప్పుడు గాని మనం వాటిని తీయకుంటే ఇంకా తీసుకొచ్చి అవి అక్కడ వేస్తాయి. అందువల్ల మనం ఇక ఎస్కేప్ అవ్వలేమని అనుకుంటున్నారు. కానీ గ్యారేజ్ తలుపులు తెరిస్తేనే వీళ్ళ బండ్లు లోపల ఉన్నాయి కదా, అవి బయటకు తీసి అందులోంచి వెళ్లిపోగలరు. దానికి సాధ్యం అవ్వట్లేదు. అందువల్ల శామ్ ఒక ఐడియా చెప్పింది. బయటే చాలా బండ్లు ఉన్నాయి కదా, అందులో పనికి వచ్చే బండ్లను చూస్ చేసుకుని వాటిలో వెళ్లిపోదామని అంటోంది. కానీ సమస్య ఏంటంటే ఆ బండ్లన్నీ 3 ఏళ్లుగా పనిచేయకుండా ఉన్నాయి. అందువల్ల బ్యాటరీలు చెడిపోయి ఉంటాయి. పనిచేసే బండిని కనిపెట్టడం అనేది చాలా కష్టం అవుతుంది అని అంటున్నారు. సైడ్ గా ఉండి ఇదంతా వింటున్న హీరో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ జాంబీ గ్రూప్ యొక్క నాయకుడిని గాని చంపేశాం అనుకో ప్రాబ్లం సాల్వ్ అయినట్లే అంటున్నాడు. ఆ జాంబీల యొక్క నాయకుడిని గాని మనం లేపేశాం అనుకో వాటికి ఏం చేయాలో ఏమీ తెలియదు. అదే చేద్దాం అని అంటుంటే చీఫ్ అస్సలు ఒప్పుకోవట్లేదు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే మీ మనుషులను నాతో రండి అని నేనేమీ పిలవట్లేదు. నాకు అవసరమైన పేలుడు పదార్థాలు తుపాకులు బుల్లెట్లు ఇస్తే చాలు, నేనే ఒంటరిగా వెళ్లి పని పూర్తి చేస్తా అన్నాడు. అప్పుడు గ్రూప్ లో ఉన్న ఒక అతడు వీడి గురించి నాకు బాగా తెలుసు, వీడు మనల్ని సమాధుల్లోకి తీసుకెళ్తాడు అని అరుస్తున్నాడు. అప్పుడు ఆ గ్రూప్ లో హీరో చెప్పేది కూడా సపోర్ట్ చేయడానికి ఒక 3-4 ముందుకొచ్చారు. ఊరికే మనం భయపడి ఇక్కడే ఉండే బదులు ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ నాయకుడిని చంపేస్తే పని అయిపోతుంది కదా అంటున్నారు. వాడి దగ్గరైనా కనీసం ప్లాన్ ఉంది, మన దగ్గర ఏమీ లేదు కదా అని హీరోకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ గ్రూప్ లో ఉన్న ఒక అతడు ఆ బేకరీ షాప్ కు వెళ్లి ఆ నాయకుడిని వేసేయడం అనేది అంత ఈజీ పని కాదు. 12 అంతస్తుల ఆ బిల్డింగ్ లో కొంచెం కూడా సూర్యుని వెలుగే పడదు, అది భయంకరమైన ప్లేస్ అని ఒక అతడు అన్నాడు. అప్పుడు హీరో అదంతా నాకు తెలుసు, కానీ ఈ జాంబీలు ఎప్పుడూ కూడా బేస్మెంట్ లోనే పడుకుంటాయి, సైలెంట్ గా వెళ్లి నాయకుడిని వేసేద్దామని హీరో అన్నాడు. పెద్ద ఆయన క్రిస్ హీరోకు సపోర్ట్ గా మాట్లాడాడు. హీరోతో పాటుగా 5 తుపాకులు తీసుకుని వెళ్తున్నారు. ఇంకోవైపు శామ్ ఆమెతో పాటు ఇంకొందరు వెళ్లి పనికొచ్చే వాహనాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు. ఇక వీరందరికీ రక్షణగా బిల్డింగ్ పైకెక్కి స్నైపర్ తుపాకీతో చీఫ్ ఇంకొకతడు రెడీగా ఉన్నారు. ఇక ఈ 5 నడుచుకుంటూ ఆ బేకరీ దగ్గరకు వెళ్లారు. లోపలికి వెళ్లే ముందు హీరో వాళ్ళకేం చెప్తున్నాడంటే ఏదైనా సమస్య గాని వస్తే వెంటనే వేగంగా పైనున్న వెలుగులోకి రావాలి అని చెప్పాడు. అంతేకాదు వీళ్ళలో 2 దగ్గర తాళ్లున్నాయి, ఏదైనా భయపడేలా విషయం జరిగితే వెంటనే వాళ్ళు పైకి రావాలని అని అన్నాడు. ఇక అంతా కలిసి నెమ్మదిగా ఆ బిల్డింగ్ లోకి వెళ్తున్నారు. అంతా చీకటిగా ఉంది. వీళ్ళు హోటల్లోకి వెళ్తుంటే ఆ జాంబీలు ఎవరినో కొరుక్కు తింటున్నాయి. గన్ కు సైలెన్సర్ పెట్టి ఆ జాంబీలను వీళ్ళు కాల్ చేశారు. ఆ తర్వాత బేస్మెంట్ కు వస్తున్నారు. అక్కడ గుంపులుగా జాంబీలు పడుకుని ఉన్నాయి. అంతా సైలెంట్ అయిపోయారు. అప్పుడు హీరో ఒక ప్లాన్ చెప్తున్నాడు. ఈ బేస్మెంట్ లో 2 ఎగ్జిట్లు ఉన్నాయి, ఒకటేమో మనం వచ్చేది, ఇంకోటి అటువైపు ఉంది. 2
రెండు వైపులా మనం బాంబులు పెట్టి పేల్చామనుకో బిల్డింగ్ కూలిపోయి వారిపై పడుతుంది, అవి నలిగిపోతాయి అని అంటున్నాడు. ప్లాన్ బాగానే ఉంది, కానీ అటువైపు వెళ్లి బాంబులు ఎవరు పెడతారు అని వాళ్ళు అన్నారు. ఆ మాట వినగానే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ టీంలోని ఒకతడు నేను వెళ్తా అన్నాడు. ఇదిగో చూడు తమ్ముడు, నిజంగానే అంటున్నావా? ఎవరు నిన్ను బలవంత పెట్టట్లేదు, నీ అంతట నువ్వే వెళ్తున్నావా అని అడిగారు. నా అంతట నేనే వెళ్తా అనే అన్నాడు. సరే పెట్టుపో అని బాంబిచ్చారు. సైలెంట్ గా వెళ్తున్నాడు. అక్కడ పడుకున్న జాంబీలు గుర్రు పెట్టి నిద్రపోతున్నాయి. అతడు భయపడుతూనే నెమ్మదిగా ఆ ఎగ్జిట్ వైపు వెళ్తున్నాడు. అప్పుడు ఒక దగ్గర దాచుకున్న ఆ నాయకుడైన జాంబీ సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కొరికాడు. అతడు అరవగానే పడుకున్న జాంబీలన్నీ లేస్తున్నాయి. అయ్యయ్యో చచ్చామే అని అంతా బిల్డింగ్ పైకి పరిగెత్తుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిట్ లో బాంబు పెట్టారు. రిమోట్ తో దాన్ని పేల్చేశారు. ఆ ఎగ్జిట్ కూలిపోయింది. ఈ శబ్దం విని చీఫ్ అటువైపు చూస్తున్నాడు. ఇక వేగంగా పైకి వెళ్తున్నారు. కానీ క్రిస్ కనిపించట్లేదు. ఆ గ్రూప్ లోని రష్యాకు చెందిన ఒకతడు అతని కథ ముగిసి ఉంటుంది అని అంటుంటే ఈతను ఒప్పుకోవట్లేదు. ఒకతడు అక్కడే నిలబడి అటువైపుగా వస్తున్న జాంబీలను కాలుస్తున్నాడు. హీరో ఈతన్ని లాక్కుని పైకి తీసుకెళ్తున్నాడు. ఇంకో వైపు చూస్తే పెద్ద అయిన క్రిస్ చనిపోలేదు, ఏదో ఒక ఫ్లోర్ లో పరిగెత్తుతున్నాడు. జాంబీలు వెంబడిస్తూ వస్తున్నాయి. ఇంకో వైపు ఈతన్ హీరో పరిగెత్తుతుంటే జాంబీలు వాళ్ళను కూడా వెంబడిస్తున్నాయి. కింద రష్యన్ మిలిటరీకి చెందిన ఒక వ్యక్తి ఒంటరిగా ఫైట్ చేస్తున్నాడు. అతని మెడపై జాంబీ కొరికింది. ఇకపై నేను ఎలాగూ బతకను, అందువల్ల సాధ్యమైనంత వరకు వీటిని చంపాలని అనుకున్నాడు. అందువల్ల బాంబును ఆన్ చేశాడు. తనను తాను పేల్చుకున్నాడు. ఇంకోవైపు ఒంటరిగా వెళ్లిన క్రిస్ ఎటు వెళ్తున్నాడో తెలియట్లేదు. ఒంటరిగా చిక్కుకుపోయాడు. ఇంకోవైపు హీరో ఈతన్ ఎలాగోలా చేసి బిల్డింగ్ పైకి వచ్చారు. వెలుగులో ఉన్నారు. వీరిద్దరూ వెలుగులోకి రాగానే వీళ్లను ఇంత దూరం వెంబడిస్తూ వచ్చిన జాంబీలు సడన్ గా ఆగిపోయాయి. ఆ జాంబీల నాయకుడు వీరి వైపే చూస్తున్నాడు. హీరో తుపాకీ తీసి కాల్వగానే అవన్నీ పారిపోయాయి. వీళ్ళు వాకీ టాకీ తీసి క్రిస్ ను కాంటాక్ట్ చేస్తున్నారు. అతడు కాసేపట్లో నేను చనిపోతాను, కానీ నా దగ్గర ఉన్న తాళ్లు మీకు పనికి వస్తాయి. నేను ఉన్న ఫ్లోర్ పైనే మీరు ఉన్నట్లున్నారు, నేను పైకి రావడానికి ప్రయత్నిస్తా అన్నాడు. అలా మాట్లాడుతుంటే సడన్ గా అతడు అరిచిన శబ్దం వినిపించింది. అతడు మాట్లాడేది వీరు మాత్రమే కాదు, చీఫ్, శామ్ వాళ్ళు కూడా విన్నారు. ఒక మంచి మనిషిని కోల్పోయామే అని వాళ్ళు బాగా ఏడుస్తున్నారు. క్రిస్ చనిపోయాడు, కానీ అతని దగ్గర ఉన్న తాడు దొరికితేనే వీళ్ళు పైనుంచి కిందకు వెళ్ళగలరు. సాయంత్రం టైం కావస్తోంది. ఇక ఇక్కడే మనం ఉన్నామంటే రాత్రి మనల్ని చంపి తింటాయి అని హీరో అంటున్నాడు. ఇక ఇద్దరు తాడు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈతన్ మెట్ల గుండా కింద వైపు వెళ్తున్నాడు. అప్పుడు హీరో వేరే వైపు వెళ్లి బిగ్గరగా అరిచాడు. దూరంగా ఉన్న జాంబీలన్నీ హీరోను చూస్తున్నాయి. కానీ ముసుకేసుకున్న నాయకుడు అక్కడే ఉన్నాడు. అతడు ఆర్డర్ ఇవ్వకపోవడంతో అవి కదలట్లేదు. అప్పుడు హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. ఇంకోవైపు ఈతన్ క్రిస్ ఉన్న చోటును కనిపెట్టాడు. క్రిస్ చనిపోయి ఉన్నాడు. అతని మెడలో ఉన్న తాడు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. సడన్ గా అతడు ఈతన్ పైకి ఉరుకొచ్చాడు. అతడు కూడా జాంబీ అయినట్లున్నాడు. ఇక వేరే దారి లేక ఈతన్ అతన్ని తుపాకీతో కాల్చిపడేశాడు. తుపాకీ శబ్దం విన్న హీరో వెంటనే అతని దగ్గరికి వచ్చి సాయం చేశాడు. ఇక తాడుతో కలిసి ఇద్దరు ఆ బిల్డింగ్ యొక్క టాప్ కు వచ్చారు. కానీ పైకి వచ్చాకే తెలిసింది ఈతన్ చేతిని ఒక జాంబీ కొరికిందని. అప్పుడు అతడు నేను నీతో రాలేను, ఎలాగైనా చేసి నువ్వు తప్పించుకో అంటున్నాడు. కాసేపట్లోనే అతని కళ్ళు ఎర్రగా మారుతుంటే వేరే దారి లేక హీరో అతన్ని కాల్చి చంపాడు. ఇంకోవైపు శామ్ పనిచేస్తున్న కారును కనిపెట్టింది. వెంటనే చీఫ్ కు విషయం చెప్పింది. ఆ కార్ తీసుకుని రా అని అతడన్నాడు. ఆమె కార్ తీసుకుని వస్తోంది. ఇంకోవైపు హీరో తాడును కిందకు వేసి ఆ బిల్డింగ్ నుంచి దిగుతున్నాడు. కానీ అతడు దిగేసరికే సాయంత్రం అయిపోయి రాత్రి అవుతోంది. రోడ్డుపై పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతని వెనుకే జాంబీలు పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళున్న బిల్డింగ్ ముందు చూపించారు. శామ్ ఒక కార్ తీసుకొచ్చింది కదా, ఆమెలాగే ఇంకొకడు కూడా మంచి కండిషన్ లో ఉన్న కారును తీసుకొచ్చాడు. కానీ అక్కడ 2 కార్లు ఉంటే ఉన్నది మాత్రం 40 మంది. ఈ 2 బండ్లు సరిపోవు అని అంటుంటే ఇంకొకతడు వీటిలో ఎంత మందిని ఎక్కించుకోగలమో అంత మందిని తీసుకుని వెళ్లిపోవచ్చు కదా అంటున్నాడు. అదే టైంలో వీళ్ళ గ్రూప్ కు చెందిన ఒకతడు స్కూల్ బండి తీసుకొస్తున్నాడు. ఆహా, అది అందరికీ సరిపోతుందే అనుకుంటున్నారు. ఇక సంతోషంగా అందులోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దూరంగా పెద్ద సౌండ్ వినిపించింది. ఏంట్రా అని చూస్తే హీరో ముందు వస్తుంటే అతని వెనక జాంబీల సమూహమే వస్తోంది. వెంటనే వీళ్ళు పైనుంచి వాటిని కాలుస్తున్నారు. వీళ్ళంతా వేగంగా బిల్డింగ్ లోకి పరిగెత్తుకుంటూ వస్తుంటే తలుపు మూయడానికి కూడా సమయం
సమయం లేదు. అందువల్ల జాంబీలు లోపలికొచ్చాయి. జాంబీల గ్రూప్ నాయకుడు కోపంగా వచ్చి చూస్తున్నాడు. అప్పుడు ఒక అమ్మాయి అతన్ని షూట్ చేసింది, కానీ అతనికి ఏమీ కాలేదు. అందువల్ల అంతా వేగంగా పైకి వెళ్లి తలుపులు మూసేశారు. అప్పుడు చీఫ్ హీరోను చూస్తూ, అందరినీ తీసుకెళ్లి చంపేశావు కదా, నీ వల్లేరా నా గ్యాంగ్ లోని 5 చనిపోయారు అంటున్నాడు. అప్పుడు హీరో, వాళ్ళెవర్ని రా అని నేను పిలవలేదే అంటున్నాడు. వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే శామ్ మధ్యలోకి వచ్చి ఆపింది. ఇప్పుడు మనం గొడవ పడే టైం కాదు, తప్పించుకునే టైం అంటోంది. ఈతని యొక్క సీసీటీవీ రూమ్ కు వచ్చి చూస్తున్నారు. అప్పుడు ఒక అతడు కార్ తీసుకొచ్చి పైలట్ ను మాత్రం మొదట తీసుకువెళ్దామని అన్నాడు కదా, అతడు బయటే ఉన్నాడు. చనిపోయినట్లు నటించాడు. జాంబీలు వెళ్లిపోయిన తర్వాత నైస్ గా కార్ తీసుకుని వెళ్తున్నాడు. అతడు కార్ తీసుకుని వెళ్తుంటే జాంబీలన్నీ అతని వెంటే పడుతున్నాయి. అప్పుడు హీరో ఒక ప్లాన్ చెప్తున్నాడు. జాంబీలు అతని వైపే పడుతున్నాయి కదా, మనం తప్పించుకుందాం అని అన్నాడు. ఇంకోవైపు ఆ కారు ఒక సందులో ఆగిపోయింది. జాంబీలన్నీ ఆ కారులో ఉన్న అతని కోసం వెతుకుతున్నాయి. చీఫ్ హీరో గొడవ మానుకుని ఒక్కటయ్యారు. ఈ రోజు ఎలాగైనా చేసి ఇక్కడ నుంచి వెళ్తేనే మనం రేపు ఉదయాన్ని చూడగలుగుతాం. అవి తప్పకుండా మనల్ని అటాక్ చేయడానికి తిరిగి వస్తాయి. వాటిని చంపడానికి మనం సిద్ధంగా ఉండాలని చీఫ్ తన మనుషులకు చెప్పాడు. ఇక తలుపులు పగలగొట్టుకుని అవి వస్తుంటే వీళ్ళు వాటిపై అటాక్ చేస్తున్నారు. జాంబీలు గుంపులుగా రావడంతో గ్రెనేడ్ తీసి వాటిపై వేశారు. వీళ్ళంతా పరిగెత్తుతున్నారు. కానీ జాంబీలు గుంపులుగా వస్తూనే ఉన్నాయి. వాటితో కలిసి నాయకుడు కూడా వచ్చాడు. అవి వస్తుంటే వీళ్ళంతా టీం వర్క్ చేస్తున్నారు. వాటిని షూట్ చేసి చంపుతున్నారు. కానీ వీళ్ళ వైపు కూడా కొంతమంది చనిపోతూనే ఉన్నారు. చీఫ్ ను కూడా జాంబీలు అటాక్ చేశాయి. ఒకానొక సమయంలో ఆ నాయకుడు హీరో ఎదురెదురుగా చూసుకున్నారు. హీరో కత్తి తీసి ఆ జాంబీ కడుపులో పొడిచాడు. కానీ కత్తి దిగట్లేదు. అప్పుడే అతనికి అర్థమైంది వాడు మిలిటరీ వాడని. ఆ నాయకుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని తిరుగుతున్నాడు. హీరో అతన్ని కొట్టి పారిపోతున్నాడు. కానీ ఆ నాయకుడు హీరో వెనకే వస్తున్నాడు. ఒక జాంబీ హీరోను బయటకు తోసింది. చూస్తే అప్పుడు ఎండ కొడుతోంది. ఆ జాంబీపై ఎండ పడగానే అది మాడి మసైపోతోంది. హీరో వీరోచితంగా పోరాడి ఆ నాయకుడిని చంపేశాడు. హీరో పైనుంచి కిందకు తొంగి చూస్తే శామ్ కొంతమందిని చాలా జాగ్రత్తగా ఆ స్కూల్ వ్యాన్ లోకి ఎక్కించింది. ఇక హీరో కూడా కిందకొచ్చాడు. మాతో రావట్లేదా అని ఆమె అడిగింది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నిన్ను చూడనంత వరకు నా పాటన నేను హాయిగా తిరుగుతున్నాను, నా పాటన నేను వెళ్తా అని టాప్ గేర్ వేసుకుని కారులో వెళ్తున్నాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.